చేయడానికి సుధీర్ టీం జబర్దస్త్ స్టేజ్ పై బాగా ట్రై చేస్తుంది. మరి ఈ పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. ఈ సంవత్సరం పెళ్లి చూడు తండ్రి. నాకు అప్పుడే పెళ్లి పెళ్లి నీకు కదమ్మా నాకు. నాకు పెళ్లి చేసే టైంలో నువ్వు పెళ్లి చేసుకుంటావేంటి? పెళ్లికి వయసుతో సంబంధం లేదమ్మా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు? చంటి చెప్పాడు. నాకు పెళ్లి చేయొచ్చు కదా నాన్న. నీకు పెళ్లి చేపిద్దామని చెప్పేసి 6 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో తిరుగుతున్నానమ్మా. ఏమన్నా? ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఆఖరికి ఒక మ్యారేజ్ బ్యూరో మాత్రం మంచి సలహా ఇచ్చాడు. ఏ సలహా? నీ ఫోటో తీసుకెళ్లి OLX లో పెట్టమని చెప్పాడు. OLX అక్కడే సేల్ అవుతావు కదా కనీసం. హలో OLX, చెప్పండి చెప్పండి చెప్పండి. మా అమ్మాయి కూడా సంబంధం వచ్చిందా? US సంబంధమా? అబ్బాయి పేరు చికాగో శ్రీను. అమ్మా నీకు సంబంధం ఓకే అయిపోయిందమ్మా. రెడీగా ఉండి అబ్బాయి వస్తున్నాడు. సుధీర్ డార్లింగ్ చెప్పు. అరే అర్జెంట్ గా తొందర రారా ఊరి చివరికి. నీకు అర్జెంట్ అయితే అంటారమ్మంటావేంటి? ఇంట్లో బాత్రూమ్ లేదా? ఇగో నువ్వు పంచులు ఆపి తొందర రా, నీకు విషయం చెప్పాలి. సరే వస్తారా. మన ఇంట్లో మనకు పెళ్లి చేయనంటారు. ఏం చేద్దాం మరి? ఏం చేయాలంటే నువ్వే చెప్పేది ఒక ఐడియా. ఒక ఐడియా వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో. నాకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు, తిన్నదంత తగులుకుంటా. నువ్వు గానీ నన్ను పెళ్లి చేసుకోలేదనుకో నేను సూసైడ్ చేసుకుంటా. నీ అంక మా షూ ఉంటే వేసుకో, సైడ్ ఉంటే ఇల్లు కట్టుకో. రెండు కలిపి సూసైడ్ చేసుకుంటే నేను సస్తాను మళ్ళీ తర్వాత. ఎందుకే నీకు సంబంధం ఎలా వచ్చింది? OLX పెట్టండి నన్ను. ఏంటి OLX లో కూడా కొన్నారా? మీ నాన్నకు నేను తెలుసా? తెలీదు. ఇప్పుడు నీకు సంబంధం ఏదైతే వచ్చిందో వాడిని చూసాడు మీ నాన్న పోయిన అట్లీస్ట్. చూడలేదు. ఓకే, అబ్బాయి పేరేంటి? చికాగో శ్రీను. ఎక్కడ ఉంటాడు? చికాగోలో. చికాగో ఎక్కడ? అనకాపల్లిలో. అనకాపల్లి చికాగో ఉందా? అనకాపల్లి ఉందారా శ్రీ? US లో రా ఉండేది అది. సూపర్ సన్నీ సూపర్. నువ్వేం కంగారు పడతావు, మొత్తం సెటిల్ అయిపోయింది. ఆడి ప్లేస్ లో ఇప్పుడు నేను సంబంధం మీ ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళి హ్యాపీగా మీ నాన్న లోపు మసాజ్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే. హలో సార్, మీరు ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఇసిగిస్తే మీరు బాగోదు సార్. ఇగో మీరు నన్ను ఇబ్బంది పెడతా కదా, మేము బ్లాక్ లిస్ట్ లో పెడతాను చెప్తున్నా. ఫోన్ ఎవరండి? ఒబామా. ఒబామా ఫోన్ లో ఉండు, US లో ఉంటాడు. ఫోన్ చేశారు, మాట్లాడుతున్నాడు. బ్లాక్ లో పెట్టడం అన్నారు, ఏంటి మ్యాటర్? అరే లేకపోతే మాట వస్తే రీఛార్జ్ చేయమంటాడు. ఒబామా రీఛార్జ్ చేయమన్నాడా మిమ్మల్ని? ఒబామా రీఛార్జ్ చేయమంటావు ఏంటండి? ఒసామా బిన్ లాడెన్ తెలుసా? తెలుసు. ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు ఆయన ఇంటి కరెంట్ బిల్ కట్టమని. ఇప్పటికే కడతానే ఉన్నా. బిల్ అనేది చచ్చిపోయి చాలా లేదు కదండి. చచ్చిపోయేటప్పుడు ఇంట్లో లైట్ ఫ్యాన్ అయిపోయి అలాగే ఉన్నా, అలాగే ఇంకా అప్పుడు ఆ కరెంట్ బిల్ అలాగే వస్తున్నా, కడతానే ఉన్నాను. మరి ఇలా ఆపి వచ్చిగా. అంటే తాళం ఆయన దగ్గర చచ్చిపోయేటప్పుడు. ఇంతకీ మీరు US నుంచి వచ్చిన? చికాగో శ్రీని. రండి కూర్చోండి. అంటే మీరు ఒకరే వచ్చారా ఇంకా మమ్మీ డాడీ? అంటే మమ్మీ డాడీ దారిలోని మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. మోడీ గారికి వెళ్ళడానికి వెళ్ళారా? యా. దేనికి? మోడీ గారు వచ్చేప్పుడు మామిడికి వెళ్తాం అన్నారు. చికాగోలో ఫేమస్, మాకు అక్కడ దొరుకుతాయి. చికాగోలో మామిడికాయలు ఉంటాయా? మామిడికాయ ఏంటండి, అందులో మామిడికాయ లోపల ట్యాంక్ ఉంటది కదా, అది కూడా ఉంటది. చెట్టుకి ఆకులు కొమ్మలు ఒక్కొక్క ఆకు ఎంత ఉంటది. అంత ఆకు ఉంటదా? మరి ఆకు ఎంత ఉంటే కాయ ఎంత ఉంటదో ఇంతే ఉంటది. అదేంటి అలాగా? ఎక్కడన్నా మామిడికాయగా. హలో. అరే ఇంకా దొరకలేదు పార్కింగ్. ఒక్క రోజు మీరు అక్కడే ఉండండి. ఏమండి, మన ఇంటి బయట ఖాళీ ల్యాండ్ ఏదో ఉంది కదా? మన ఇంటి బయట ఖాళీ ల్యాండ్? అవును, అక్కడ మా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చా? మీ వెహికల్ పార్క్ చేసుకో. ఏ వెహికల్? ఓకే, నా ఫ్లైట్ అండి, గాల్లో. హలో, మీరు దిగారు ఫ్లైట్ నుంచి? నేను తాడుకుంటుకుని దిగిపోతా, ఎక్కడ ఉన్నా, నాకు అలవాటే. ఫ్లైట్ గాల్లో తాడు దిగిపోయారు అంతే. మనకి రన్వే ఏమైనా ఉందండి? రన్వే లేదండి. అరే రన్వే లేదంట, ఓ పని చేయండి, మీరు ఇంజిన్ ఆపేసి ఆటోమేటిక్ కింద దిగిపోతారు అక్కడే. అలా పడితే పేలిపోతుంది కదండి. మాకు పారాషూట్ ఉంటుంది కింద. ఇంతకీ అమ్మాయిని ఒకసారి పిలిస్తే. అమ్మాయి వెళ్ళరామ్మా. నాకు చాలా బాగా నచ్చేసింది. అంటే మా అన్నయ్య వస్తున్నాడు. యాక్చువల్లీ మా మమ్మీ డాడీలు రావడం లేట్ అయింది. సో మీకు ఒక విషయం చెప్పాలి. మా అన్నయ్యకి నాకు అసలు పడదు. మా అన్నయ్య నేను సంబంధం లేనట్టు మాట్లాడతాడు. ఎవడరా నువ్వు అంటాడు, ఒక్కోసారి తిడతాడు, కొడతాడు. మీరు నన్ను ఏం పెడతారు? ఒకసారి నేను చూసుకుంటానండి. హలో
సిగ్నల్ రావట్లేదు. ఆ టవర్ ఉంది నా దగ్గర. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? యా టవర్ ప్రాబ్లం అనుకుంటా. ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపించలే? ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పు. దీని మాత్రం టవర్ ఎందుకు దరిద్రుడని. ఓకే రెడీ వచ్చాను. హాయ్. బ్యాక్టీరియా హైజెనిక్. ఓకే, స్ప్రే కొట్టారు అంటే యూఎస్ లో ఫార్ములా. ఏంటి మొత్తం కొడుతున్నారు? నీకు ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కడ తిరుగుతావు మామూలుగా? మనందరం కలిపి తిరిగేది. కూర్చోండి. ఓకే నేను అమ్మాయికి భావన అవుతాను అనమాట. అమ్మాయికి భావన అంటే మీరు నాకు అన్నయ్య, ఎస్ మీరు తమ్ముడు అవుతారు. నేను నీకు తమ్ముడు అవుతాను. Exactly, I got it. అన్న తమ్ముళ్ళు. Yes, okay. బావ. Yeah. నాన్నగారు ఉన్నారా? అంకుల్ బాబు నేను చెప్పా కదా మీ అన్నీ అన్నావు. మా అన్న ఏంటి? ఇప్పుడే చెప్పా నేను మీకు తమ్ముడు వరుస. తమ్ముడు ప్రయాణం బాగా జరిగింది. బాగా జరిగిందండి. మా అమ్మాయిని ఓలెక్స్ లో చూసింది మీరే కదా? నేనండి. చికాగో శ్రీని. Yes. అంటే ఇద్దరం కవల పిల్లలు అంకుల్, అందుకే ఇద్దరు పేరు చికాగో శ్రీని. చూడండి పోలికలు ఒకేలా ఉంటాయి, కాకపోతే ఆడి మీద కొంచెం కలర్ ఉంటాయి అంతే. ఏంటి? నేను ఆడి మీద కొంచెం కలర్ ఉంటాయి. అవును, ఇది కలర్ ఎక్కువ అడగండి. ఇది అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. అవునా? అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే మా తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు, నేను చూస్తున్నాను అని చెప్పిన దాని అర్థం మాట. చెప్పావు కదా. యూఎస్ నుండి బ్రాడ్ కల్చర్ కదా, బ్రాడ్ గా ఉండాలి. అన్నీకి నచ్చితేనే నీకు అది మ్యాటర్. అమ్మాయి చాలా బాగుందండి నిజంగా. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంచి పనులు ఉపయోగపడుతుంది అమ్మాయి. దేనికండి? ఇప్పుడు యూఎస్ లో మామూలుగా ఇంకుడు గుంతలు కానీ లేకపోతే చెరువు కానీ ఉండవండి. అవును. సో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మొహమ్మద్ చూడండి ఎన్ని గుంతలు ఉన్నాయో, మంచి వాటర్ పట్టుకొని తాగుతూ ఉంటాను. అందులో కోటర్ కలపండి, స్ట్రా పెట్టి తాగుతా. అమ్మాయితో ఏం మాట్లాడంటే కొంచెం మాట్లాడిస్తారా? వీడు మాట్లాడటం అంటే నేను కదా మాట్లాడాలి. అదే మిమ్మల్ని మాట్లాడమన్నారు, చెయ్యి చూపించారు కావాలని మీరు మాట్లాడండి. సరే, నేను మామూలు రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుంటాను కదా, అప్పుడు ఏం చేస్తావు? మీరు వెళ్ళిపోగానే గొల్లెం పెట్టుకుంటా. పెట్టుకుంటాగా. సూపర్ అండి, అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు. నీకు నచ్చినట్టు కానీ దా బాబు, నీకు నచ్చితే నాకు అంత ఆడికి నచ్చినట్టండి. అంటే నేను కూడా ఒకసారి మాట్లాడాలి, ధైర్యం చెప్పడం మాట. అమ్మ నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడు, బాగుండాలి. వెళ్ళి నేను మాట్లాడు. మాట్లాడాలి. ఆయన మాట్లాడటం ఏంటండి? ఊరుకోండి సార్, గొడవలు ఉంటే బయట చూసుకోవాలి, ఇంట్లో ఏంటి కూర్చోండి. ఇలా చేయి పట్టుకున్నాడు ఏంటండి అలాగా? యూఎస్ ఇవన్నీ కామనే కదండి. బుసమే చేసేసాడు. మీరు ఎందుకు యూఎస్ఏనా? యూఎస్ చికాగో శ్రీని. అంత బ్రాడ్ కల్చర్ కదండి, ఆమెతో క్లోజ్ ఉంటారు కదా. అదే హక్ చేసుకున్నాడు అన్నాడు. యూఎస్ ఎక్కడ పడితే రోడ్ల మీదే కదా. ఏంటది? కార్లు బస్సులు వెళ్తుంటాయి. బాబు మీ అన్ని చాలా టూ మచ్ చేస్తున్నాడు, వెళ్తా నువ్వు. పెళ్ళిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకోవాలి బాబు, ఓకేనా? ఆడి చేతిలో పెడతారండి అమ్మాయిని. ఓన్లీ నీ చేతిలో పెట్టుకో బాబు. పెళ్ళిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకో. నా చేతిలో పెట్టి ఆడి చెప్తారండి జాగ్రత్తలో. వీడిని పెట్టుకో, నీకెందుకు అలా ఫీల్ అయిపోతావు? వాళ్ళతో పెళ్లి చేసుకుని ఉంటే. ఆడితో పెళ్లి చేసుకోండి అండి. చికాగో శ్రీని నేను. ఆడు చికాగో శ్రీనే కదా. ఎగ్జాక్ట్లీ, నేను చికాగో శ్రీని, మా అన్నయ్య. ఆడేవాడు మధ్యలో, ఆడెవడో నాకు తెలియదు. అబ్బా అన్నయ్య అది కాదు, మన ఇద్దరు అన్నయ్య ఎవడన్నా నీకు? ఎవడన్నా నీకు? ఎంత అడగదు మాత్రం అది చేసుకుంటారా? సొంత తమ్ముడు పట్టుకొని. నా సరేనండి మీరు, నా సరేనండి మీరు. చికాగో శ్రీని నేను. ఆడేవాడు మధ్యలో గొట్టగాడు. సరా ఎందుకని అలా కొట్టడం? మధ్యలో చికాగో శ్రీని నేను. ఆడి చేతిలో పడతావు, ఆడితో మంది చేసుకుంటావు, ఆడితో తప్పు చేసుకుంటావు. ఎవడాడు? ఎవడు మీ అన్నయ్య ఎందుకు వేసాడు? మా అన్నయ్య అండి, ఏదో గొడవలు అని చెప్పి నా మీద అలా కోపంగా ఉన్నాడు. నువ్వు మనిషి ఎందుకు అసలు కొడవలో ఉండాలిగా? ఆడాలి పెళ్లి చేసి బాబు మీరు సరదా కొంచెం పార్క్ వెళ్ళి బయట తిరిగి ఉండాలిగా. ఆడి బయటకు వెళ్తారండి. నేను కదా పెళ్లి చేసుకున్నాను, నేను కదా బయటకు వెళ్ళాలి. ఆడ చేసుకోవడం నీకే ప్రాబ్లం ఎందుకు? ఆడి చేసుకుని నాకే ప్రాబ్లం మరి. ఆడే వెళ్తా నీకే ప్రాబ్లం. చికాగో శ్రీని ఇక్కడ మర్చిపోయా ఉన్నాయి. మర్చిపోతే నాకే సంబంధం లేదు. సూట్ కేసు మర్చిపోయి తీసుకెళ్దాం. ఇట్టా నువ్వు పాస్పోర్ట్ చూపించు. పాస్పోర్ట్ ఒబామా గారి దగ్గర మర్చిపోయాను. నీ పాస్పోర్ట్ ఇవ్వు. చికాగో శ్రీ నువ్వు మరి ఆడెవడో కొట్టంగా నాకేం తెలుసు? నువ్వు ఆడుకోవడాలి కానీ నా మీద వస్తావేంట్రా నువ్వు? నా మీద వస్తావేంటి నువ్వు? నా మీద వస్తావేంటి? నొప్పి వస్తుంది కదా నీకు? నొప్పి వస్తుంది ఇక్కడ, ఈ నొప్పి వస్తుంది నాకు. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. సుధీర్ అండ్ టీమ్ లో చికాగో శ్రీను ఎవరు? చికాగో శ్రీని. చికాగోలో శ్రీని అని మాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు. చికాగో మన ఆర్టిస్టులన్నా అతనికి చాలా అభిమానం అండి. మన జబర్దస్త్ టీమ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అతను. చాలా పెద్ద ఫ్యాన్.
సాధారణంగా ఎవరైనా యూఎస్ వస్తున్నాను ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోమంటే డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి పికప్ చేసుకుంటాను. అంత మంచి అతను. వెరీ 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 నైస్ పర్సన్ సార్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఫుడ్ కూడా మేడం మనకి నచ్చకపోతే ఇంట్లో చేసి మనం దూరం పట్టుకొచ్చేస్తారు. అవునా? చేకడ కూడా నీళ్ళు అతనే పట్టుకొస్తారు. Let's start with Nagbabu sir. అంటే మీకున్న అనుభవంతో మసిపూసి మారేడుకాయ చేయగలిగే సత్తా ఉంది కాబట్టి పాస్ చేశారు మొత్తానికి. బాగా నవ్వించింది ఈసారి రామ్ ప్రసాద్. అవును సార్ 100%. నువ్వు కొట్టగానే నన్ను కొడతాడేంటి వీడు అనేది, కానీ మేనేజ్ చేశారు, బాగుంది, ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఓకే. రామ్ ప్రసాద్ గుడ్ ఈసారి స్కిట్ లో. So over to you రోజా గారు. ఎంట్రీ బాగుంది, నానా కూతుర్లుగా రామ్ ప్రసాద్ అండ్ సన్నీ. సో సార్ చెప్పినట్టు మీ అనుభవంతో అలా కొట్టేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.